మెల్లగా మెల్లగా. అయ్యో ఓర్చుకో మామ్. అభిరామ్, అమ్మ శశి, దివ్య హర్షల్ని గదిలోకి పంపించండి. ముహూర్తం దాటిపోతుంది కదా, ఈ ముహూర్తం దాటిపోతే మళ్ళీ 3 నెలల వరకు మంచి ముహూర్తం లేదట. రే దీపు, వెళ్ళి పెయిన్ బాంబు తీసురా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఇక్కడ పిన్ని నొప్పితో బాధపడుతుంటే అవేవి నాకు పట్టనట్టు అక్కడ మేము ఫస్ట్ నైట్ చేసుకోవాలా? నో, నెవర్. ఇదేంటి నేనన్నాల్సిన డైలాగ్ వీడంటున్నాడు? మీ పిన్నికేం కాలేదురా, మళ్ళీ ముహూర్తం మించిపోతే మీకు బాగోదు. ఏం కాలేదంటావేంటి నాన్న? చూడు, ఇదిగో ఇక్కడ పిన్ని ఎంత విలవిల్లాడిపోతుందో. రే దీపు, ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? వెళ్ళి త్వరగా పెయిన్ పంప్ తీసుకురా. పోరా పో. వీడికేదో అయినట్టుంది. పోరా త్వరగా పో. వెళుతున్నానయ్యా, వెళుతున్నాను. రే అది కాదురా, నువ్వు వెళ్ళు, ముహూర్తానికి టైం అవుతుంది. ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం నాన్న. అయినా అది ముఖ్యమా, పిన్ని ముఖ్యమా? పిన్నే ముఖ్యం నాన్న, పిన్నే ముఖ్యం. నేను కలవడానికి ఎన్నో ముహూర్తాలుంటాయి, కానీ పిన్ని బాధపడుతున్న ఈ ముహూర్తం మాకొద్దు. అసలు పిన్నిని బాధ పెట్టిన ఈ ముహూర్తం వద్దే వద్దు, వద్దు వద్దు వద్దు. మా ఫస్ట్ నైట్ క్యాన్సిల్. బాగానే యాక్ట్ చేస్తున్నారు. వీడేంటి నేను క్యాన్సిల్ చేయిద్దాం అనుకుంటే వీడే క్యాన్సిల్ అంటున్నాడు. అత్తయ్య గారిని మేము చూసుకుంటాం బావగారు. కావాలంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం. మీరేం వరి అవ్వకండి, ఈ ముహూర్తాన్ని మిస్ చేయకండి. బావగారు, బావగారు, ఆవిడ మీకు అత్తయ్య అయితే మాకు పిన్ని. మా పిన్ని నాకు అమ్మ తర్వాత అమ్మ. అదే మీ అమ్మ కనుక ఇలా పడిపోయి ఉండుంటే మీరు ఇలా అనేవారు కాదు కదా. అంటే అంటే బావగారు, అది అబ్బా ప్లీజ్ బావగారు, ప్లీజ్. నేను ఎమోషన్స్ లేని మనిషిని కాదు బావగారు. మా పిన్ అంటే నాకు ప్రాణం ప్రాణం ప్రాణం. ఏంట్రా నాయన? పచ్చి పచ్చి కూల్, పచ్చి 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 కూల్. ఒరే, పిన్నంటే నీకెంత ప్రేమరా, ఇన్నాళ్ళు ఆ ప్రేమను ఎక్కడ దాచిపెట్టావురా? ఎప్పుడు పడితే అప్పుడు బయట పెడతామా నాన్న? అప్పుడప్పుడు, అది అవసరం అయినప్పుడు బయట పెట్టాలి గాని. రే తమ్ముడు, ఇలా ఇవ్వు. దివి గారు, ఇదిగోండి. దివి గారు, ఈ బామ్మ పిన్నికి రాయండి. ఎంత నైట్ అయినా తెల్లారిపోయినా పర్వాలేదు, కానీ మా పిన్ని నొప్పి మాత్రం తగ్గాలి. అలాగేనండి. అత్తయ్య గారి కంటేనా? ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ అయినందుకు మీరేం ఫీల్ అవ్వట్లేదు కదా? అయ్యయ్యో, అత్తయ్య గారి కంటే నాకేది ఎక్కువ కాదండి. ఎంత మంచిదానివమ్మా, నీలాంటి కోడలే ఈ ఇంటికి కావాలి. వీళ్ళేంటి కావాలని ఫస్ట్ నైట్ వాయిదా వేస్తున్నారు? ఒరే దీపు, చూడరా, నువ్వేమో మీ పెద్దమ్మని తిడతావు, మీ అన్నయ్య మీ అమ్మను తనమ్మలాగా చూసుకుంటున్నాడు, మీ వదిన కూడా మీ అమ్మకు సేవలు చేస్తాను అంటుంది. నువ్వు కూడా మీ వదినలాంటి భార్యనే తెచ్చుకోవాలిరా. మీ అన్నయ్య వదినలు మీ అమ్మ కోసం వాళ్ళ తొలి రాత్రిని కూడా వాయిదా వేసుకుంటున్నారా. కొడుకు కోడలంటే ఇలా ఉండాలిరా. ఓకే నాన్న,
ఓకే, మీరు దీపు పిన్ని దగ్గరే ఉండండి. మా అమ్మ దివ్య గారు కూడా ఇక్కడే ఉంటారు. పిన్నిని అందరం కంటికి రెప్పలా చూసుకుందాం. పిన్నిని కాపాడుకుందాం. పిన్ని ఆరోగ్యమే ఈ ఇంటి మహాభాగ్యం. ఏమంటారు బావగారు? ఏమంటారు? మీరు చాలా గ్రేట్ అంటారు బావగారు. సంథింగ్ ఈజ్ రాంగ్. అన్నయ్య ఎందుకని ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేశాడు? కారణం ఏమై ఉంటుంది? పోన్లే, నేను ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, వాళ్ళే చేసుకున్నారు. ఇదేగా నాకు కావాలి. ఎస్, ఏదోలా నేను అనుకుంది జరిగింది. అయ్యో, లేదమ్మా, నేను శశి ఇక్కడే పడుకుంటాం. మీరే వెళ్ళండి. అమ్మో, ఆ గదికి మేము వెళ్ళం బావగారు. ఏం బావగారు, అంతా సవ్యంగా జరుగుంటే మీరు ఆ గదిలోనే కదా ఉండాల్సిందే. ఆ గదికి వెళ్ళకూడదని కదా నేను అలా చేశాను. అతిథుల్ని బయట పడుకోబెట్టడం భావ్యం కాదురా. మీరే వెళ్ళి పడుకోండి. అది కాదమ్మా. మీరు గనక వెళ్ళకపోతే మేము బయట పడుకుంటాం. సరే, గుడ్ నైట్ బావగారు. గుడ్ నైట్ బావగారు. ఈ రూమ్ ని చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉందండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగాను గౌరవంగాను ఉందండి. ఎందుకండి? చిన్నత్తయ్య గారు అలా అవటానికి కారణం మీరే కదా. అంటే అది నాకు అర్థమైందండి. మీరే కింద పడిపోయి కాలు చేయో విరగొట్టుకుని
మన ఈ ఫస్ట్ నైట్ ఆపాలనుకుని ఉంటారు, కానీ ఆవిడ పడిపోయింది. అవునండి, అనవసరంగా సీన్లోకి ఎంటర్ అయింది. కానీ తనకలా జరగడమే బాగుంది. నా ప్లాన్ వర్కౌట్ అయింది. తనకు పెయిన్ వచ్చింది. ఏవండి, మీ స్థానంలో వేరే ఇంకెవ్వరున్నా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూసేవారు మీరు కాబట్టి నన్ను అర్థం చేసుకుని ఫస్ట్ నైట్ ని ఆపారు. చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో లక్కీ. మీరు కాదండి, మీ వల్ల నేను లక్కీ. మీ వల్ల మా అమ్మకు దగ్గరయ్యాను, మా ఇంటికి తిరిగి వచ్చాను, ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాను. మంగ కోసం మీరు మా లైఫ్ లోకి వచ్చారు. మీకోసం నేను చేయగలిగింది చేస్తున్నాను, అంతే అండి. అవునండి, ఇలా మనం ఒకరికొకరం మంచి స్నేహితుల్లా ఉంటూ హెల్ప్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. తప్పకుండా అండి. నిద్ర వచ్చేస్తుందండి, పడుకుందామా? పడుకుందామండి, రండి. ఏమైందండి? బొద్దింకండి. ఎక్కడండి? ఇక్కడేనండి, ఇలా వెళ్తూ కనిపించింది. ఫస్ట్ నన్ను వదలండి. సారీ అండి, సారీ. బొద్దింక అంటే మీకు అంత భయమా? అమ్మో, చచ్చేంత భయం. అదేంటండి, ఎప్పుడు ధైర్యంగా ఉంటారు, ఆఫ్టర్ ఆల్ చిన్న బొద్దింకకి భయపడతారా? అంటే మరి అదంటే నాకు చిన్నప్పటి నుంచి భయం అండి. ఎందుకు? చెప్పకూడదు. పర్వాలేదు, చెప్పండి. నాకు నాకు సిగ్గండి. ఉన్నది నేనే కదా, చెప్పండి. అది చిన్నప్పుడు ఒకసారి ఒక బొద్దింక నా నిక్ ఏం చేసిందండి? ఏం చేసిందంటే అది నా నిక్కర్లోకి దూరిందండి. ఏంటి, నిక్కర్లోకి దూరిందా? అవునండి, అది స్కూలు. అందరి ముందు నిక్కర్ విప్పేయాల్సి వచ్చింది. అందరూ నవ్వారు. అప్పటి నుంచి నాకు బొద్దింకలంటే భయం. మీరు ఎంత బాగుంటారండి. బొద్దింకేం లేదండి, వెళ్ళిపోయింది. మీరు పడుకోండి. షూర్ కదండి? సరే, పడుకుంటానండి. పడుకోండి. మామ్, మామ్, డాడ్, డాడ్, మామ్, మామ్. ఏంటి నైట్ అంతా మీరిద్దరు ఇక్కడే పడుకున్నారా? ఏం చేయండిరా, ఈ నొప్పితో కదలేకపోయాను. నువ్వునా? ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? కాస్త తగ్గినట్టుంది ప్రసాద్. లేచి ఒకసారి నడిచి చూడు.
ఓకే ప్రసాద్, అంతా సెట్ అయింది. అమ్మాయ్యా, అయితే నేను వాళ్ళ కోర్టుకి వెళ్ళొచ్చు అన్నమాట. ఒక టెన్షన్ తీరిపోయింది. నొప్పి తగ్గకపోతే నేను హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చి. అదేంటి ప్రసాద్, నాకంటే నీకు కోర్టే ముఖ్యమా? అది కాదు బోనా, ఇవాళ ఆ బండమ్మాయి కేసు ఉంది కదా, ఇవాళే ఫైనల్ హియరింగ్. నేను తప్పకుండా వెళ్ళాలి. మీరేంటి ఆ గదిలో చూస్తున్నారు? మా అన్నయ్య వదిన పిల్లలు వచ్చారు కదా మావయ్య, అందరం అత్తయ్య రూమ్లో సరిపోమని మేము ఈ గదిలో పడుకున్నాం. అంతేనా లేక అసలు కార్యం జరిగిపోయిందా? అయ్యో, మీరు బాధపడుతుంటే మేమెలా ఫస్ట్ నైట్ చేసుకుంటాం పిన్ని? మా అభిబావ గారు శశి సిస్టర్ ఆ గదిలో పడుకోము అన్నారు, మేం పడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది అత్తయ్య? నొప్పి తగ్గిందా? తగ్గిపోయిందమ్మా, నడుస్తుంది కూడా. ఎప్పుడూ పైకి చూసి నడవకండి పిన్ని, అప్పుడప్పుడు కిందికి కూడా చూస్తూ నడవండి. చూసావా ప్రసాద్, హర్షబాబు నన్ను ఎలా వెక్కిరిస్తున్నాడో? నెగిటివ్గా తీసుకోకపోనా, వాడికి నువ్వంటే ఎంత ప్రేమో రాత్రి చూసావు కదా. నీకోసం వాడు 3 నెలల వరకు మంచి ముహూర్తం లేదన్నా తన ఫస్ట్ నైట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. అలాంటి వాడిని అపార్థం చేసుకోకు. మంగా, అమ్మా మంగా. ఏం నానమ్మా? లేనన్నా. నానమ్మా, నానమ్మా కొంచెం సేపు పడుకుంటాను నానమ్మా. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఇప్పుడు ఎలా ఉంది భువనా? పర్వాలేదక్క, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. పద దీపు. అన్నయ్య వదిన పిల్లలు లేచారా అత్తయ్య? పొద్దునే లేచారమ్మా. ఆఫీస్లో అర్జెంట్ పనుందని మొహం కడుక్కుని వెళ్ళిపోయారు. అవునా? నీతో చెప్పమన్నారు. మంగేం చేస్తుంది అత్తయ్య? ఇంకా నిద్రపోతూనే ఉందమ్మా. నాకు ఫోన్ వస్తున్నట్టుంది అత్తయ్య. అవునమ్మా, ఇందాకెవరో 2 సార్లు ఫోన్ చేశారు. ఆ విషయం చెప్దామని కిందకొచ్చాను. పదండి అత్తయ్య చూద్దాం. హలో, దివ్య గారేనా మేడం? అవునండి, మీరెవరు? నేను విజయ హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ జ్యోతికి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు? నిన్న మేడం, నైట్ అడ్మిట్ చేశారు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందండి? ప్రాణోపాయం ఏమీ లేదు మేడం. మీతో మాట్లాడాలంటున్నారు. ఫోన్ ఇవ్వండి. తను ఇప్పుడు స్పృహలో లేరు మేడం. మీరు త్వరగా రండి. ఓకే అండి, నేను వస్తున్నాను. ఏమైందమ్మా? మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట అత్తయ్య. ఏ ఫ్రెండ్ అండి? లాయర్ జ్యోతి అండి. ఆ రోజు మీకు కోర్టు దగ్గర పరిచయం చేశాను కదా. అవునవును, లావున్న ఆవిడ కేసు వాదించడానికి ఒప్పుకుంది ఆమెనా? తనేనండి. నిన్న రాత్రి తనకి యాక్సిడెంట్ అయిందట. అయ్యో. విజయ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. నాతో మాట్లాడాలి అందట. సిస్టర్ ఫోన్ చేసింది నాకు. త్వరగా ఫ్రెష్ అప్ అండి, వెళ్దాం. ఒరే హర్ష, డబ్బులు ఏమన్నా అవసరం పడతాయేమో, తీసుకుని వెళ్ళు. అలాగేనమ్మా. దివ్య గారు మీరేం వర్రీ అవ్వకండి, జ్యోతి గారికి ఏమీ కాదు.
ఇప్పుడే ఇలా ఎందుకయిందో. అబ్బా అవన్నీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కనుక్కుందాం. మీరు ముందుగా వెళ్ళి రెడీ అవ్వండి, నేను కూడా ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరేనా? సరేనండి. వెళ్ళి రెడీ అవ్వండి. అత్తయ్య గారు, మంగని మీరు చూసుకుంటారు కదా? నేను చూసుకుంటానమ్మా, నువ్వు వెళ్ళు. ఆ, సిస్టర్, మా ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? కాల్ చేశానండి, వెంటనే బయలుదేరతామన్నారు. థ్యాంక్ యూ సిస్టర్. అయ్యో